మన శరీరంలో దాగి ఉన్న రహస్యాలు ఎప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. మనిషి శరీరంలో తెలియని అద్భుతాలను చూసినప్పుడు మనసు ఆగిపోతుంది. ఈ లోకంలో కొందరు మనుషులు సాధారణంగా కనిపిస్తారు, కానీ వారిలో దాగి ఉన్న శక్తులను సైన్స్ కూడా పూర్తిగా చెప్పలేని పరిస్థితి. ఆ శక్తులు చాలా వింతగా ఉంటాయి, కలలా అనిపిస్తాయి, ఆలోచనల్లోకి చొరబడే మర్మంలా మన మనసులో తిష్ట వేసుకుని కూర్చుంటాయి. అలాంటి కొన్ని రియల్ లైఫ్ సూపర్ పవర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమందికి FAAH అనే లోపం వల్ల ఎప్పటికీ నొప్పి అనిపించదట. వారు గాయపడినా కాల్చుకున్నా శరీరానికి ఏమీ అనిపించదు. ఇది ఒకవైపు ఆశ్చర్యకరం అనిపించవచ్చు, కానీ ఒకవైపు ప్రమాదకరం కూడా. ఎందుకంటే నొప్పి మనకి శరీరంలో ఏదో తప్పు జరుగుతోంది అని చెప్పే శబ్దం. అది లేకపోతే మనం గమనించకుండా తీవ్రమైన గాయాల బారిన పడే ఛాన్స్ ఉంది. ఇంకొంతమందికి టెట్రాక్రోమసీ అనే ప్రత్యేక దృష్టి ఉంటుంది. వారు మిగతా మనుషులు చూడలేని లక్షల రంగులను చూడగలుగుతారు. మనం కేవలం కొన్ని రంగుల మధ్య తేడాను మాత్రమే తెలుసుకుంటే వారు ఆ రంగుల మధ్య ఉన్న సున్నితమైన మరెన్నో వర్ణాలను గుర్తిస్తారు. వారి కళ్ళ ముందు ఒక కొత్త ప్రపంచమే తెరుచుకుంటుంది. LRP5 అనే జీన్స్ వల్ల కొందరికి ఎముకలు చాలా బలంగా ఉంటాయి. ఈ జీన్స్లో వచ్చే మార్పు వల్ల ఎముకల లోపల సాంద్రత చాలా ఎక్కువగా పెరుగుతుంది. సాధారణంగా మన ఎముకలు బలంగా ఉన్నా కూడా అవి కొంత వంగుతాయి, విరుగుతాయి, మళ్ళీ మానిపోతాయి. కానీ ఈ జీన్ ఉన్నవారి ఎముకలు రాయిలాగా గట్టిగా ఉంటాయి. బలమైన దెబ్బ తగిలినా కూడా ఎముక విరగడం చాలా అరుదు. ఇది వారికి ఒక రక్షణలా అనిపిస్తుంది. అయితే ఈ అసాధారణ బలం వల్ల మరోవైపు ఇబ్బందులు కూడా వస్తాయి. ఎముకలు చాలా గట్టిగా ఉండడం కారణంగా శరీరానికి అవసరమైన మృదుత్వం తగ్గిపోతుంది. కొన్నిసార్లు జాయింట్ల మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది, కదలికలు కాస్త గట్టిపడతాయి. వయసు పెరిగే కొద్దీ ఈ గట్టితనం శరీరాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా కొందరికి తక్కువ నిద్ర అవసరం అవుతుంది. 4 గంటల నిద్ర సరిపోతుంది. ఉదయం లేస్తే పూర్తిగా శక్తివంతంగా ఉంటారు. ఎక్కువ మంది 8 గంటల నిద్రపోయినా కూడా అలసటగా ఉంటారు. వీరు మాత్రం సులభంగా రోజును సాగిస్తూ ఉంటారు. ఇలాంటి వారిని నేచురల్ షార్ట్ స్లీపర్ అంటారు. వీళ్ళంతా ఉదయం త్వరగా లేచి పనులు చేసుకోగలరు. రాత్రి ఆలస్యంగా నిద్రపోయినా కూడా సమస్య లేకుండా ఉంటారు. ఇది వ్యాధేం కాదు, ఇది వారి శరీరంలో ఉన్న ప్రత్యేకమైన జీన్ కారణంగా సహజంగా వచ్చిన వరం లాంటిది. సావాన్ సిండ్రోమ్ ఉన్నవారు ఒక ప్రత్యేకమైన రంగంలో అద్భుత ప్రతిభ చూపుతారు. సంగీతం, గణితం, చిత్రకళ లాంటివి వారికి ఈజీగా అర్థమైపోతాయి. సాధారణ మనుషులను మించి ప్రతిభను చూపిస్తూ ఉంటారు, కానీ మిగిలిన రంగాల్లో మాత్రం కాస్త వెనకబడి ఉంటారు. సినేస్థీషియా ఉన్నవారైతే వినిపించే శబ్దాన్ని రంగుల్లా చూస్తారట. కొందరికి అక్షరాలు, పదాలు కూడా వాసనలుగా లేదా రుచులుగా అనిపిస్తాయట. వారి ఇంద్రియాలు కలిసిపోయి కొత్త అనుభవాన్ని ఇస్తాయి. ఇది శాస్త్రానికి ఇంకా పూర్తిగా తెలియని ఒక మర్మం, కానీ వారికి అది అద్భుతమైన ప్రపంచం అవుతుంది.